నమస్తే అండి. శ్రీకాళహస్తీశ్వర చరిత్ర. శ్రీకాళహస్తీశ్వర దేవాలయాన్ని దక్షిణ కైలాసంగా పిలుచుకుంటూ ఉంటారు. ఒకప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ఇక్కడికే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేవాళ్ళు. ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానానికి సమీపంలో ఉంది. ఇక్కడ శివుడు వాయులింగ రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. ఇక శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం చరిత్ర విషయానికొస్తే, లింగాకారంలో ఇక్కడ వెలిసిన పరమశివుణ్ణి ఒక సాలెపురుగు, ఒక పాము, ఒక ఏనుగు నిత్యం పూజిస్తూ ఉండేవి. సాలెపురుగు శివునిపై భక్తితో నిత్యం గూడు అల్లేది. సర్పం మనులతో, ఏనుగు బిల్వపత్రాలతో అర్చించేవి. సాలెపురుగు భక్తిని పరీక్షించదలిచిన పరమశివుడు అది అల్లిన అందమైన సాలెగూడిని ప్రతిరోజు అగ్నికీలలతో దగ్ధం చేస్తూ ఉండేవాడు. తిరిగి సాలెపురుగు గూడు అల్లేది. చివరికి విసిగిపోయిన సాలెపురుగు అగ్నితో పోరాటానికి పూనుకొని ఆ అగ్నిలోనే పడి ప్రాణత్యాగం చేసింది. పరమశివుడు ఆ సాలెపురుగుకు మోక్షం ప్రసాదించాడు. ఇక పాము నిత్యం మనులతో శివుణ్ణి పూజిస్తూ ఉండగా, ఏనుగు వచ్చి ఆ మనులు తొలగించి నిత్యం జలంతో అభిషేకించి బిల్వపత్రాలతో పూజించేది. మరునాడు వచ్చిన సర్పానికి మండ్లకు బదులు బిల్వపత్రాలు కనిపించేయి. ఆ పాము పత్రాలు తొలగించి నిత్యం మనులతో పూజించేది. ప్రతిరోజు మనులు తొలగించి ఉండడంతో ఆగ్రహించిన పాము దీనికి కారకులెవరో తెలుసుకోదలిచింది. ఒకరోజు ఉదయం పొంచి ఉండగా ఏనుగు వచ్చి మనులు తొలగించి తను తెచ్చిన బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తూ ఉండడం పాము చూసింది. ఆ సమయంలో ఏనుగు కుంభస్థలాన్ని పాము చేరి అక్కడ కరిచి పీడిస్తూ ఉంది ఏనుగుని. అప్పుడు ఏనుగు దాన్ని తట్టుకోలేక పక్కనే ఉన్న శివలింగానికి తన తొండాన్ని వేసి గట్టిగా కొట్టుకొని ఏనుగు మరణించింది. కుంభస్థలంలో ఉన్న సర్పం కూడా ఏనుగు శివలింగాన్ని కొట్టుకున్నప్పుడు తగిలిన దెబ్బలకు ఆ సర్పం కూడా మరణించింది. ఏనుగు సర్పం తన మీద చూపిన భక్తికి సంతోషించిన పరమశివుడు వాటికి ముక్తిని ప్రసాదించాడు. అంతేకాకుండా సాలీడు, పాము, ఏనుగుల పేరు మీదుగా ఈ క్షేత్రం ప్రాచుర్యం పొందగలదని వరమిచ్చాడు. ఆ ప్రకారం శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం అయింది ఇది. శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ విధంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం అనే పేరు వచ్చింది. అయితే సాలెపురుగు, ఏనుగు శాపవశాన భూలోకంలో ఈ రూపంలో జన్మించి శివునికి పూజలు చేసి శివ సాన్నిధ్యం పొందాయి, ముక్తిని పొందారని ఒక కథ కూడా ఉంది. పరమశివుడు కృతయుగంలో వాయు రూపంలో, త్రేతాయుగంలో స్వర్ణ రూపంలో, ద్వాపర యుగంలో రజత రూపంలో, కలియుగంలో శ్వేత రూపంలో కొలువైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక ఆలయం గురించి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం తిన్నుడనే అతి కిరాతకుడైన బోయవాడు, వేటవాడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. నిత్యం శివుణ్ణి పూజిస్తూనే ఉండేవాడు. పరమశివుడు అతని భక్తిని పరీక్షించదలిచాడు. ఒకనాడు తిన్నుడు పరమశివుణ్ణి సేవించడానికి వచ్చిన సమయంలో పరమశివుడికి ముందుగా ఒక కంటి నుంచి రక్తం వచ్చింది. అది చూసిన తిన్నుడు తన కన్నును తీసి ఆ శివుడికి రక్తం వచ్చిన కన్ను ప్లేస్లో అమర్చాడు. తర్వాత ఇంకొక కంటిలో కూడా రక్తం వచ్చింది. వెంటనే తిన్నుడు బాణంతోటి ఇంకో కన్నును కూడా పెకిలించి శివుడికి రక్తం ఏ కంటిలో అయితే వచ్చింది ఆ కంటిలో పెట్టేశాడు. దీనితో ప్రసన్నుడైన పరమశివుడు తిన్నుడి కోసం ప్రత్యక్షమై అతడికి ముక్తిని ప్రసాదించాడు. తిన్నుడు శివుడికి కన్ను అర్పించిన ప్రదేశమని స్థానికుల కథనం. ఇక్కడ పార్వతీమాత జ్ఞానప్రసూనమ్మగా వెలిసి భక్తుల పూజలు అందుకుంటుంది. జ్ఞానప్రసూనమ్మ మహామహిమాన్వితమైనది. తిన్నుడు శివుడి కోసం 2 కళ్ళు అర్పించి భక్త కన్నప్పగా శివుడి చేతే పిలిపించుకున్నాడు.